సమాధానం కలుగుగాక. ఆమేన్. యెహెజ్కేలు 36వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు గాని అన్ని జనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోయే దాన్ని చేయదని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధం 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 అందవర్షం మంత్రం దేవానిక స్తోత్రం స్తోత్రం అయినా దేవానిక స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు ప్రభా. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు ప్రభా. నీ నోటి మాటలు ప్రతి ఒక్కరి ధ్యానము నీకు అంగీకారంగా ఉండేలా చేయమని ప్రతి బిడ్డతో మేము మాట్లాడమని రోషం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండొచ్చులు వెలకట్టం, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉండుట అసాధ్యం. ఆయన ఉన్నాడు, మనము దయచేయబడ నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగక. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీరధారమే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినాన్ని మనం ఏ వాక్యం ఉంచున్నామో, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు దేవుడు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సేవకుడు యెహెజ్కేలు. అందుకే ఏమొచ్చున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు దేవుడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము. ఇశ్రాయేలు జనకారికి ఈ మాటను తెలియపరచుకుంటున్నాడు దేవుడు ఇక్కడ. నేను చెప్పిన మాటని నువ్వు తెలియపరచు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలులారా, అందుకే వచ్చినాడు మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్ని జనులలో మీ చేత దోషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోయే దాన్ని చేయలేదు. ఎందుకంటే దేవుని నామం దూషించబడుతుంది, అన్ని జనంలో దూషించబడుతుంది. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు దేవుడు అయిన దేవుడు మనం ఎంతవరకు స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, ఎంతవరకు ఇతరులకు మనం దేవుని గురించి చెప్పగలుగుతున్నాం. గొప్పగా చెప్తున్నామా, ఎలా చెప్తున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనం ఎన్ని నమ్ముకున్నా మనకు ప్రయోజనం కనబడలేదు. దేవుడు నామం దూషించబడుతుంది. యేసు ప్రభు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు దేవుడు ఆయన. దేవుడు నామము దూషించబడకూడదు. ఎందుకంటే మన ప్రవర్తన చూసి, మన క్రియలను చూసి అన్ని జనాంగము గొప్పగా చెప్పుకోవాలి అక్కడ. కానీ ఏంటమ్మా వాళ్ళంతా గొడవలాడతారు, వాళ్ళు ఎందుకమ్మా అలా తప్పులు చేస్తారు, వీళ్ళు క్రైస్తవులట, వీళ్ళు ప్రార్థన చేస్తారట, వీళ్ళు చర్చలకు వెళ్తారట, వర్షమమ్మా ఎంత వర్షమమ్మా అలా కొరతలు పట్ట వర్షముతులు పట్ట ఏమి ప్రయోజనం? వాళ్ళు మంచిగా కనబడలేదు. దేవుని నామము దూషించబడుతుంది అక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇశ్రాయేలు గురించి నేను మాట్లాడట్లేదు, నా నామము దూషించబడుతుంది కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నా నామము నిమిత్తము
అందుకే చెప్తున్నాడు, అన్ని జనులను నీ చేత దోషణ నుండినా నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోయేదాన్ని చేయను. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది, గర్భగములు కదిలిపోతున్నాయి దేవుడు పరిశుద్ధుడని. అలాంటి పరిశుద్ధుడని దేవుడి గురించి దేవుడి నామం దూషించబడుతుంది ఇక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు నమ్ముకుంటున్నాం, దేవుడిని జీవిస్తున్నాం, కానీ అబద్ధాలు ఆడిస్తున్నాం, మోసం చేసేస్తున్నాం, దగా చేసేస్తున్నాం, తప్పుడు పనులు చేసేస్తున్నాం, ఎన్నెన్నో జరిగిపోతూ ఉన్నాయి. కానీ వాడు దేవుడిని పెట్టాడు, మరి దేవుడికే కదా అవమానం. అందుకే ఉంచున్నాడు. ఒక కుటుంబం ఉన్నది, ఆ భార్య భర్తలు బిడ్డలు ఉన్నారు. బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు బిడ్డలు వాడు తప్పులు చేస్తున్నారు అన్నప్పుడు ఆ తల్లిదండ్రులకే కదా అవమానం. అక్కడ బిడ్డలకు కాదు కదా, తల్లిదండ్రులకి అవమానం. అలాగే ఇక్కడ దేవుడికి అవమానంగా కూర్చున్నది ఇక్కడ, దేవుడు నామం దూషించబడుచున్నప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు, అన్ని జనులలో మీ చేత దోషణ ఉందని నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోయేదాన్ని చేయను. నేనేం చేయాలో చేస్తాను. అందుకంటున్నాడు, నేను చేస్తానంటున్నాడు. అన్ని జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామములు నేను పరిశుద్ధపరచను. ఎందుకంటే నేను పరిశుద్ధపరుస్తాను. ఎక్కడ నా గురించి అవమానం జరుగుతుందో అక్కడ నేను పరిశుద్ధపరుస్తాను. నా నామం గొప్పగా ఉండేటట్లు చేస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9 అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలు యేసు నామమును మోకినట్లను, ప్రతి వారి నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామాన్ని కల్పించారు. అన్ని నామముల కన్నా యేసు నామమే పైనామం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, అన్ని జనుల మధ్య నేను దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచను. దేవుడు పరిశుద్ధపరుస్తాడట, పవిత్రపరుస్తాడట ఎక్కడ ఆ నామం దూషించబడుతుందో. అందుకంటున్నాడు ఏమొచ్చినాడు ఇక్కడ, నేను పరిశుద్ధపరచను. వారి ఎదుట మీ ఎదుట నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా, నన్ను మనల్ని దేవుడిని కూడా పరిశుద్ధపరుస్తాడట. దేవుడు ఇక్కడ పవిత్రపరుస్తాడట. ఎందుకంటే మనుషులకు సాధ్యము కాదు, దేవుడికి సాధ్యము. ప్రతి మనిషిని మార్చగల దేవుడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా సరైన మార్గంలో పెట్టగలవాడు. ప్రార్థన ఒక ఆయుధం, పవర్. యేసు నామములో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం, పవర్. ఆ పవర్ అలాంటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ, మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకునగా నేనే ప్రభువు యెహోవానని వారు తెలుసుకుందని. ఇదే ప్రభువు యెహోవా వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని మాట, వాక్యం అంటే దేవుని మాట. ఇది జరిగి తీరుతుంది ఇక్కడ. నేను చెప్పిన మాట నేను జరిగిస్తాను, అది అవుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు లాజర్తో, లాజర్ రేపు దినాన్ని ధనవంతుడు నువ్వు చనిపోతారన్నాడు. ఆ మాట చెప్పు ధనవంతుడికి వెళ్ళన్నాడు. ఎందుకంటే అది చెప్పకుండా తీసుకెళ్ళు. దేవుని క్రియేట్ తెలుసుకునే తీసుకెళ్తాడు. అప్పుడు ఆ లాజరు వెళ్ళి, నీకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు నమ్ముకోవచ్చు కదా, రేపు దినాన్ని మన ఇద్దరు కూడా చచ్చిపోతామని చెప్తున్నాడు దేవుడు. అందువల్ల మారు అని చెప్పినప్పుడు అప్పుడు డబ్బులు లెక్కెట్టుకుంటున్నాడు. బూటుకు అంత తన్నాడు లాజర్ని. నా డబ్బే నా దేవుడు, నా డబ్బే నా సర్వస్వం. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు అంటున్నారు పరివాడు, చచ్చిపోయాడు కదా లాజరు, ఇక్కడే ఉండేవాడు కదా మెట్ల కింద, ఒక్కసారి వచ్చి చూడకూడదా అన్నప్పుడు ధర్మంతుడే అతను జుట్టు పట్టుకొని రోడ్డు వెలిగించేమన్నాడు. జుట్టు పట్టుకొని రోడ్డు వెలిగించేటప్పటికల్లా ఆ మన ఊపిరి కూడా పోయింది. శరీరం ఉళ్ళిపోయినా, పుళ్ళు పట్టినా, మున్సిపాలిటీ పడి రాకపోయినా ఆత్మ మాత్రం దేవుడిలో ఉన్నది. దేవదూతలు వచ్చి ఆత్మను తీసుకొని అక్కడ
కోనేట్లో ఉండేటప్పుడు కదా యేసు ప్రభు కౌగిలించుకొని అలా మంచిదాసుగా ఈ లోకంలో ఎంతో కష్టపడ్డావు, అబ్రహాము కూర్చోబెడతాడు. ఎందుకంటే పరలోకంలో నువ్వు సుఖపడు, ఈ లోకంలో నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఎందుకంటే అక్కడ ఎందుకు నీటిలో కోనేట్లో ఇచ్చారు అక్కడ ఆత్మని? ఎందుకంటే ఏ లోకంలో ఉన్న మలినాన్ని అంటుకపోతుంది మన శరీరానికి, ఆత్మకు కూడా. అందుకే ఆ మరణాన్ని అంటించుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి సరిగ్గా మనం. అందుకు ఆ నీటిలో మునిగి ఇలా మునిగేటప్పుడు యేసు ప్రభు కౌగిలించుకుంటాడు. ఇక్కడ బలా మంచిదాసుగా ఈ లోకంలో నువ్వు ఎంతో కష్టపడ్డావు, సుఖపడ్డారుగా అబ్రహాము కూర్చోబెడతాడు. అప్పుడు ధర్మవంతుడు అనుకున్నాడు, ఇక నేను చనిపోలేదు కదా, అందువల్ల నేను బ్రతికేస్తాను ఇక అనుకున్నాడు ఇక్కడ. కానీ దేవుని మాటలు జీవపు ఊటలు, అవి జరిగి తీరుతాయి, అది అవ్వాలి. సాయంత్రం అయ్యేటప్పుడు కల్లా ఆ ధర్మవంతుడు చచ్చిపోయాడు. చచ్చిపోయి నరకాగ్నిలో మరమరం మాడిపోతున్నాడు. పైగా చూసేటప్పుడు కల్లా అబ్రహాము కూర్చుని ఉన్నాడు లాజరు. నేను రొట్టెలు పడేసి వాడు పరలోకంలో ఉన్నాడు, నేను ఇంత నరకంలో ఉన్నాను. నువ్వేం తింటున్నావో ఏం త్రాగుతున్నావో నాకు అవసరం లేదు, నాలో నువ్వు ఎలా ఉన్నావో అది నాకు కావాలన్నాడు దేవుడు. అక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు, నువ్వు గిజ్జెట్ అవుతున్నావా, చారెట్ అవుతున్నావా, కూరే తింటున్నావా అని దేవుడికి అవసరం లేదు. అక్కడ నాలో నువ్వు ఎలా ఉన్నావో అది నాకు కావాలన్నాడు దేవుడు. అక్కడ ప్రభువా అతను చిత్రమైన నీటి చుక్క నా నాలుక మీద బియ్యమనవా అని అడుగుతున్నాడు. అక్కడ ఎందుకంటే అక్కడికి తట్టుకోలేకపోతున్నాడు, కాలిపోతున్నాడు, ఆత్మ మరమల మాడిపోతుంది. అక్కడ దేవుడు ఏమొచ్చున్నాడు, ఇక్కడ వారు అక్కడ రాలేదు, అక్కడ వారు ఇక్కడ రాలేదు, మధ్యనే అగాధం ఉన్నది. ఆ అగాధమే పాపం. ఆ పాపమైన అగాధము మధ్యలో గోడలా కట్టేస్తుంది. ఇక్కడ వారు అక్కడ రాలేదు, అక్కడ వారు ఇక్కడ వారు అక్కడ రాలేదు, వెళ్ళలేదు, మధ్యలో అగాధం ఉన్నది. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం మారాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు, ఇక్కడ సర్వశక్తిమంతుడు సర్వోన్నత దేవుడు అయినా నేను అన్ని జనుల నుండి ఏమొచ్చినట్టుగా నేను నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభువు యెహోవాని వారు తెలుసుకుందురు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నేను అన్ని జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశానికి మిమ్మల్ని నడిపించాను. అందుకంటే అన్ని జనాంగంలో వచ్చి, ఎందుకంటే బైబిల్లో అన్ని జనాంగంతో సమాసం చేయకు అని అంటుంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు, ఆయన అందరూ నాకే కావాలంటున్నాడు. ఆయన అన్ని జనాంగము కావాలి, ముస్లింలు కావాలి, క్రైస్తవులు కావాలి, ప్రతి ఒక్కరు నాకు కావాలంటున్నాడు. ఇక్కడ అందువల్ల కొన్నేళ్ళ యుద్ధుడు అతను దేవుడు నమ్ముకున్నాడే కానీ అతను వాక్యం అర్థం అవటం లేదు. ఎందుకంటే వాక్యం అర్థం అవడానికి సేవకులు దేవుడు పెడతాడు. బైబిల్ చాలా మందికి అర్థం కాదు, చాలా మందికి పాత నిబంధనకి అయితే అసలు అర్థం కాదు చాలా. అందుకే యాజకులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు కొన్ని 3 గంటలకు బైబిల్ చదువుతుండగా దేవుడితో ప్రత్యక్షమై, కొద్దిగా నువ్వు చదివితే నీకు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతుంది. అక్కడ మరి నాకు అర్థము కాకపోయినా ఏం చేయాలి అన్నప్పుడు పలానా చర్మకారుడి శివుడు ఉన్నాడు, అతను రమ్మని చెప్పు, వాక్యం చెప్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే వాక్యం స్టార్ట్ అయ్యేటప్పుడు కల్లా మన వాక్యం దగ్గరికి వచ్చేవారు, ఆఖరి అయ్యే వరకు మనకు అర్థం కాదు. మొదటి నుంచి నువ్వు ఆలోచించిన రోజునే మంచిగా ఉంటుంది, ఎడబడుతుందని మనకు అర్థమవుతుంది. మధ్యలో వచ్చి వాక్యం విందామంటే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెప్తాను, ఆరాధన సమయానికి వచ్చి మా ఆదివారం నాడని చెప్పి ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ 2 మనుషులు పంపించాడు. ఈ లోపల మిద్ది మీదకి వెళ్ళి సీమోను అంటే పేతురు ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. ఇక్కడ దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. ఆకాశం నుంచి ఒక బుట్ట కిందకు దిగి వస్తున్నది. ఆ బుట్టను ఈ లోకంలో ఉన్న జీవజల రాశులు కదులుతూ బెదురుతూ ఉన్నాయి. వాటిని చంపుకొని తిను, వాటిని చంపుకొని తిను అంటున్నాడు దేవుడు అక్కడ. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభా ఈ జీవజల రాశులు కదులుతూ బెదురుతూ ఉన్నాయి కదా, వీటిని నేను ఎలా చంపుకొనగలను అని అడుగుతున్నాడు అక్కడ. నేను పవిత్రపరిచి పంపించాను కాబట్టి నువ్వు చంపుకొని తినవలసిందే. నేను ఇక్కడే ఉంటాను ప్రభా, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇంకో దగ్గరికి వెళ్ళలేను ప్రభా, నేను అక్కడే చాలా కొండలెక్కాలి, గుట్టలెక్కాలి,
అక్కడ నేను సేవ చేయలేను ప్రభా, నాకు ఇక్కడ చాలా సుఖంగా ఉంది ప్రభా, నేను ఇక్కడే సేవ చేస్తాను ప్రభా అంటే కుదరదు. ఇక్కడ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. నీ ద్వారా కొంతమంది ఇలా మారాలంటే ఎక్కడ మారవలసినదో అక్కడికి నువ్వు వెళ్ళాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, ప్రభా అలాగే చంపుకొని తింటానన్నాడు పేతురు. ఈ కోసం ఇద్దరు మనుషులు వచ్చాను, నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. అలాగే ప్రభా అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మొన్నటి దినాన్ని 17వ తారీఖుని మేరీ గారితో పాటు వాళ్ళ అక్కగారు కూడా వస్తుంటారు కదా, తను ఫోన్ చేశారు పొద్దున్న 7 గంటలకి. నాకు అమ్మ పలానా మరి మా బావగారు చనిపోయే సంవత్సరం అయింది, మీరు వచ్చి ప్రార్థన చేయాలని అడుగుతున్నారు అని చెప్పి నేను అది 2 ఫ్లోర్లు ఎక్కలేనేమో అని చెప్పి అనుకొని, ఎలాగమ్మా నేను ఎక్కలేనేమో అని చెప్పి పట్టామమ్మా నేను అది ఆలోచిస్తున్నాను, మరి నేను ప్రార్థన చేయించేస్తాను అక్కడి నుంచి, మీకు ఫోన్ చేస్తాను ప్రార్థన చేయండి అని చేశాను ఫోన్. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు శక్తిని ఇస్తాను కదా, ఎందుకు ఎక్కలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ ఎక్కాలి, ఎందుకంటే దేవుని సేవ కోసం ఎక్కాలి, ఎందుకంటే ఆయన చాలా మంచివాడయ్యా ఆ రాజుగారు. అందువల్ల నువ్వు వెళ్ళి ప్రార్థన చేయవాడి ఇంటికి వెళ్ళి నేను ఈజీగా పైకి తీసుకెళ్తాను. ఎందుకంటే ఆ మెట్లు కూడా సరిగ్గా ఉండవు, చాలా చిన్న మెట్లు అనమాట అవి ఎక్కడానికి. అప్పుడు వెంటనే మళ్ళీ తనకు ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పమ్మా, నేను వచ్చేస్తాను, వాడిని పంపించండి ఎవరైనా సరే, నేను వస్తానని చెప్పాను. వెళ్ళి అక్కడ వారికి చెప్పి ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకంటే వెళ్ళాలి, నేను వెళ్ళలేదు కుదరదు. ఎక్కడ దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్ళాలి, కష్టమైనా సరే. నేను ఉన్నాను కదా, నీ వెక్కలేని అనుభవం ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు వాళ్ళిద్దరితో కలిసి వెళ్ళేటప్పుడు కదా ఆ కొన్ని ఏం చేశాడు, అందరినీ పిలిచేశాడు. చుట్టుపక్కల అందరినీ పిలిచేసి ఆనందం నిండిపోయింది. వాళ్ళందరూ అన్ని జనాలు, ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా. అప్పుడు పేతురు వచ్చేటప్పుడు కదా శాస్త్ర నమస్కారం పడి అందరూ దేవుని ఇలాంటి వర్షం మరి కూర్చున్న తర్వాత వాక్యం చెప్పి ప్రార్థన చేసేటప్పుడు కదా పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చేసింది. వాళ్ళందరూ అన్ని జనాలు. అప్పుడు పేతురు అనుకున్నాడు, దేవుడు వర్షపాతి కాదు, అందరూ కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, నేను అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశానికి మిమ్మల్ని రప్పించాను, మీ సొంత గ్రామానికి నేను పంపిస్తాను. మీ అభ్యంతరాన్ని యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును జల్లుదును. మీ విగ్రహం వలన మీకు కలిగిన అభ్యంతరాన్ని అంతకు తీసివేస్తాడు. అందుకంటున్నాడు, ఎందుకంటే మనం పాపాలు చేసినా ఏది చేసినా పవిత్రపరుస్తారంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే నీ పాపాలు ఒప్పుకుండా ఉంచినా దేవుడు తప్పకుండా పవిత్రపరుస్తాడు ఇక్కడ. అందుకంటున్నాడు కదా, పాపం చేసిన స్త్రీ నీరు చేదుకుంటుండగా ప్రభు అంటున్నాడు, దాహం వేస్తుంది, నీరు పోయమ్మా అన్నాడు. నువ్వెప్పుడివి నీ శరీరాన్ని ఎలా పోస్తాను, పర్వాలేదు పోయమ్మా అన్నాడు దేవుడు ఇక్కడ. పోయినాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవిచ్చే నీరు దాహము దప్పిక వేస్తుంది, నేను ఇచ్చే జీవజలం కూడా అది దాహము కానీ దప్పిక కానీ వేయదు. అది ఊరిని నీటి ముక్క వలె ఒక జలవలే ఉంటుంది. అది ఊరిలో నీటి ముక్క వలె ఉంటుంది. బ్రెయిన్లో వచ్చి బాడీలోకి వెళ్ళిపోతుంది దేవుని వాక్యం. ఆయన జీవజలం కూడా, వాక్యమే జీవజలం కూడా అని చెప్పి అన్నప్పుడు ఆయన వెనక్కి తిరిగి వచ్చేసాడు. నిలబడ్డాడు. వచ్చి వెనక్కి తిరిగి నిలబడేటప్పటికల్లా ఒక గుంట పట్టుకొని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభా జీవజలం ఇస్తాను కదా, ఇవ్వవా అని అడిగింది. అయ్యో ఎందుకవ్వను, అందుకే కదా చెప్పాను ఇస్తానని. కానీ నీ భర్త తీసుకుని రా అన్నాడు ఆయన. ఏ మనిషితో ఎలా మాట్లాడాలో, ఏ మనిషితో మార్చుకోవాలో ఆయనకు తెలుసు. నీ భర్త తీసుకుని రా, నేను జీవజలం పుట్టిస్తాను. నాకు భర్త లేడు కదా. అవును, ఆవిడ నోటితో చెప్పించాలి. నాకు భర్త లేడని అక్కడ నోటితో చెప్పించాలి అక్కడ. అందుకే దేవుడు అడిగాడు అక్కడ, నాకు భర్త లేడు కదా. అవును, ఇప్పుడున్న వాడు నీ భర్త కాదు, నీకు 5 భర్తలు ఉన్నారు. ఆ మనిషి ఏమైపోతుందండి అక్కడ, ఆ మనిషి ఏమైపోతుంది అక్కడ, గజ 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 ఉడికిపోతుంది. రేపు నువ్వు కూడా
అలాగే వణుకుపోవాలి. జడ్జిమెంట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పు చేసినా ఏది చేసినా అక్కడ నువ్వు గజగజ వణుకుపోవాలి. అక్కడ ఉడికిపోయి ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు ఖర్చు ఏడుస్తుంది. అక్కడ తన పాపం ఏంటో అని ఎత్తి చూపించాడు. అక్కడ నువ్వేం చేస్తున్నావో, నువ్వేలా ఉన్నావో అని చూపెడుతున్నాడు దేవుడు. అక్కడ మరి నువ్వు వాక్యం వచ్చినావో దాని ప్రకారంగా నువ్వెలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. అక్కడ ఇంత వర్షమా, ఇంత వర్షం పట్టమా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు అన్నా ఏమొచ్చినాడుగా, నీ అపవిత్ర త్యాగంతో పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. తన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మించి, అంటే శుద్ధ జలం అంటే దేవుని పరిశుద్ధాత్మ మన మీద చల్లి పాపము చేయకుండా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉంటుందో పాపం అంటే తెలియదు. మనలో చెత్త పోతుంది బయటికి, పవిత్రంగా పరిశుద్ధంగా అయిపోతాం. మనం పాపం చేయడానికి కూడా ఇష్టపడం, తప్పుగా మాట్లాడడానికి కూడా ఇష్టపడం. మనం పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో తప్పుగా ప్రవర్తించడానికి కూడా ఇష్టపడం. తప్పు చేసిన వాడు కనబడినా పక్క నుంచి వచ్చేస్తావు, కానీ అతనితో మాట్లాడు. అందుకే వాడు శుద్ధ జలం అది జరుగుతాడట. జలుదును నీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాడు. రాతి విగ్రహాలు అందుకని ఇంకా కొంతమందికి ఈ విగ్రహాలు పోవటం లేదు. ఆ విగ్రహాల మనసు పోవటం లేదు. అక్కడ ఇంకా ఏదేదో చేద్దాం అనుకుంటామే, కానీ అది తప్పని తెలియటలేదు అక్కడ. ఎందుకంటే ఏదైనా భరించగలడు, కానీ విగ్రహాలను భరించేసింది తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. నూతన అందుకుంటున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం అంటే మనస్సు, చంచలమైన మనస్సు. ఒక నిమిషం ఇలా మాట్లాడుతాం, మరో నిమిషం ఇంకోలా ఉంటాం. అందుకంటున్నాడు కదా, నిలకడైన వాడు దేవుడు ఒక్కడే. మానవుడికి రెండు మనసులు ఉంటాయి, రెండు నాలుగులు ఉంటాయి. అది ఉండకూడదు మనిషి. ఒకే మనసు, అవునంటే కాదని బ్రతకాలి. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదాను. రాతి గుండె మీలో తీసివేసి మాంసము గుండెలు మీకు ఇచ్చాను. ఎందుకంటే కొంతమందికి రాతి గుండె ఉంటుంది, జాలి దగ్గర ఉండదు. అలాంటి వాటికి మాంసం గుండె దేవుడు అంటున్నాడు. రాతి గుండె బద్దల గుండి మాంసం ముద్దగా చేస్తాడు దేవుడు అక్కడ. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, ప్రేమ కావాలి, జాలి కావాలి. ఎందుకంటే ఎలుగుబాన్ని చూసే మనసు కావాలి. 20 రాసిన పత్రిక 17వ అధ్యాయం 9వ వచనం. మోసకరమైనది మనుషుల హృదయము, చాలా మోసకరమైనది, చాలా స్పీడ్ కూడా. ఎందుకంటే మనిషి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగి ఒక జబ్బు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, అది ఒక జబ్బు. దాన్ని గ్రహింపగల వాడు ఎవరు గ్రహిస్తాం? మనం చేసిందే కరెక్ట్ అనుకుంటాం. ఏదైతే చూపించే అవకాశం లేదు అక్కడ. దేవుడు ఒక్కడే ఏదైతే చూపెడతాడు. అందుకంటున్నాడు ఇక్కడ, నువ్వు చేసే క్రియలైనా, నీ నడవడికైనా, నీ ప్రవర్తనైనా నాదే కరెక్ట్ అనుకుంటాడు. ఎవడైనా సరే నువ్వు చేసిన తప్పురా, అలా చేస్తున్నావేంట్రా, మంచిగా ఉండొచ్చు కదరా అన్నప్పుడు నువ్వు నోరు మూసుకొని వెళ్ళరా అంటాడు. ఎందుకంటే తను చేసింది తనే అనుకుంటాడు కరెక్ట్ అని. అందుకంటున్నాడు కదా దేవుడు ఇక్కడ, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి లేదు. దాన్ని గ్రహింపగల వాడు ఒకరి ప్రవర్తన బట్టి వాడి క్రియలు పరమ చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయంలో పరిశోధించేవాడు. యెహోవాను నేను హృదయాన్ని పరిశోధించే దేవుడు, అంతరంగాన్ని చూసే దేవుడు. అయినా నీ హృదయ ప్రసక్తి నాకు తెలియకపోవచ్చు, నా హృదయ ప్రసక్తి నీకు తెలియకపోవచ్చు, పైన భగవంతునికి అంతా తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు, ఒకరి ప్రవర్తన బట్టి వాడి క్రియలు పరమ చొప్పున, క్రియ, నడవడిక, ప్రవర్తన. నువ్వు ఏ దారిని పెడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, కానీ పైన భగవంతుడు చూస్తున్నాడు. అయినా నువ్వు నడిచే మార్గం ఎలా ఉందో. అందుకంటే నీ క్రియలను బట్టి, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పులోకి వచ్చేస్తావు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ప్రతీకారం చేతికి
వాడి క్రియలు బలము చొప్పున ప్రతీకారం చేత యెహోవా మేలు హృదయంలో పరిశోధించేవాడును అంతరంద్రియులను పరీక్షించే దేవుడు. అంతరంద్రియాన్ని పరీక్షిస్తాడు. అందుకంటున్నాను, ఎందుకంటే మనుషులను మోసం చేసినట్లుగా దేవుడిని మనం మోసం చేయలేము. దేవుడికి అంతా తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అంత దావీదు మహారాజుని దేవుడు, ఎందుకంటే ఆ దేవుడిని మోసం చేసి పరలోక రాజ్యానికి వెళ్దాం అనుకున్నాడు దావీదు మహారాజు. అలాంటి ఆయన్ని, ప్రభువా ఇక నేను ఆలయం కట్టాలనుకుంటున్నాను. ఆలయం అంటే చాలా ఇష్టం దేవుడికి, ఆయన శరీరం కాబట్టి. అందువల్ల అన్యాయం చేశాను. ఒక పర్మిషన్ ఇచ్చామంటే నేను కట్టేస్తానన్నాడు. ఎందుకంటే ఆలయం కట్టి ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నాడు దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ చేతులు రక్తపు చేతులు, ఉదయాన్ని చెప్పిన చేతులు. నువ్వు ఆలయం కట్టాలంతా కోల్పోయావు. నాకు కట్టక్కర్లేదు ఈ ఆలయాన్ని, నాకు నీ కుమారుడు సొలొమోను మహారాజు కడతాడు. ఆ బట్టే అలాగా చూసారా, పరలోక రాజ్యం సరుకం కాదు. దేవుడు ఈజీగా తీసుకెళ్ళావు పరలోక రాజ్యాన్ని. అంత దావీదు మహారాజునే అక్కడ దేవుడు అలా నిలబెట్టేశాడు. అక్కడ ఆ దావీదు మహారాజు అంటే దేవుడికి చాలా ఇష్టం. అలాంటి ఆయనే అక్కడ గద్దించి వదిలేశాడు. ఈ చేతులు రక్తపు చేతులు, ఉదయాన్ని చెప్పిన చేతులు. అందుకు నువ్వు ఆలయం కట్టాలంతా కోల్పోయావు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. మనం ఎంతవరకు దేవుడితో ఉంటున్నాం. వ్యాధి గుండెని మీలో తీసివేసి మాంసం కూడా మీకు ఇచ్చాను. నా ఆత్మని ఎందుంచి నా కట్టడలు అనుసరించే వారిని గాను, నా విధులను కైకునే వారి గాను మిమ్మల్ని చేసేదాను. నా ఆచరణ మీరు పాటించినప్పుడు, నేను చెప్పిన వారికి పాటించినప్పుడు అంతా నాకు సంతోషం కలుగుతుంది. చేసేదాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించదు. మీరు నా జనుడైన నేను మీ దేవుడిని అవుతాను. ఎందుకంటే మీ సొంత గ్రామానికి మమ్మల్ని తీసుకొని వెళ్తాను. అక్కడ మీరు సంతోషంగా ఉండేటట్టు చేస్తాను. మీరు నా బిడ్డలై ఉంటారు, నా జనులై ఉంటారు. మీరు పత్రిక చదవండి. అందుకంటున్నాడు, మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సద్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డ వారమే ఆయన చేసిన పనియే ఉన్నాం. అందుకంటున్నాడు ఇక్కడ, సద్క్రియ అంటే మంచి ప్రవర్తన. అందుకంటున్నాడు, నువ్వు పుట్టినప్పుడు ఈ లోకంలోకి ఎలా వచ్చావో చనిపోయినప్పుడు కూడా నువ్వు అలాగే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి డబ్బు కొట్టించి ఇచ్చినప్పుడు డబ్బు కొట్టి తీసుకోలేదు. ఆయన ఇస్తున్నాడు. ప్రభా ఈ డబ్బు కొట్టి తీసుకుని నాకు పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో చెప్పే ప్రభు అని అడిగాడు. అన్నప్పుడు దేవుడు అన్నాడు, డబ్బు కొట్టి తీసుకెళ్ళి అక్కడ లేని వారు చాలా మంది ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఇచ్చేసిన నువ్వు వెంబడించు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింటి అన్నాడు. అతను చాలా బాధపడుతూ, ఎందుకంటే అతను ఎలాగో సంపాదించాడు, దేవుడికి ఇవ్వాలి, పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలనుకున్నాడు పాపం. కానీ అలా చేయలేకపోతున్నాడు. అక్కడ ఎవరికి ఇచ్చేమంటున్నాడు ఆయన డబ్బు. అందుకు ఆ డబ్బు కొట్టు పట్టుకొని బాధపడుతూ వెళ్ళిపోతుంటే సృష్టిని అడిగారు, ఏంటి ప్రభావం బాధపడుతూ వెళ్తున్నాడంటే, సూర్య వృక్షంలో గుడ్డు దొరుకు సులభము కానీ తన ముగ్గురు పరలోక రాజ్యంలో ప్రవేశించిన అసంభం ఉన్నాడు. మరి ఎవరు ప్రవేశిస్తారు ప్రభావం? కానీ ఒక చిన్న బిడ్డను మధ్యలో పెట్టి ఆ చిన్న ప్రతి ఉదాహరణ అలాంటి ఉద్యములు కలిగి వచ్చి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. కానీ చిన్న ప్రతి ఎలా ఉంటుంది, చాలా ఇన్నోసెంట్గా అమాయకంగా ఉంటుంది. పాపం అంటే ఏమిటో తెలియదు. అలాంటి మనసు నువ్వు కలిగి ఉన్న నుంచినే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరియు వాటి ఎందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సద్క్రియలు. అంటే నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో చనిపోయేటప్పుడు కూడా అలాగే ఉండాలి. మనసు నిర్మలంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అక్కడ అది కష్టమే అనుకోండి. అలా ఉండాలంటే చనిపోయే క్రితం కూడా మంచిగా ఉండాలంటే మరి మనుషులకి కష్టమే, కానీ దేవునికి కష్టం కాదు. నువ్వు దేవుళ్ళు ఎక్కువగా ఉండవచ్చుగా అతనికి కష్టం అనిపించా, పవిత్రంగా బ్రతకడానికి ఇష్టపడతావు పక్కన. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, సత్క్రియలు చేయటకి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిపై ఆయన చేస్తున్న పని ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మనల్ని సృష్టించాడంటే దేవుడిని పని చేయడానికి దేవుడు సృష్టించాడు, కొంతమందిని ఏర్పాటు చేశాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే లోకంలో
దేవుడు సృష్టించాడంటే తన పరిచయాన్ని కూడా కొంతవరకు, అయ్యో నా కుటుంబాన్ని ఇచ్చావుగా ప్రభా, భర్తని భార్యని బిడ్డలు ఇచ్చావు కదా, మరి వాళ్ళు చూసుకుంటే సరిపోదా ప్రభా అంటే సరిపోదు. అది దేవుడు ఇచ్చిన బహుమానం. ఒక కుటుంబాన్ని దేవుడు కట్టాడంటే అది దేవుడు ఇచ్చిన బహుమానమే కానీ దేవుడిని విడిచిపెట్టుకోమని కాదు, నీ కుటుంబాన్ని చూసుకుంటూ ఉండమని కాదు. అక్కడ దేవుని సేవ కూడా చేయాలి, దేవుని కోసం బ్రతకాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే, ఈ లోకంలో దేవుడు సృష్టించాడంటే ఒక పని మనం చేసామంటే అంతకే వచ్చినవాడు కదా దేవుడు. ఇక్కడ 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చెప్పండి. అదే నీ అన్ని విషయంలో మృదువుగా ఉండదు, శ్రమపడు. ఎందుకంటే మాటలు కొద్దిగా ఉండగలడు. శ్రమపడము, సువార్థంగా పరిచయం, దేవుని సేవ చేయి. ఈ పరిచయను పరిపూర్ణంగా జరిపించు. ఈ చేసే సేవ సంపూర్ణంగా జరిపించు, అర్థవంతంగా చేయు. అందుకంటున్నాడు. ఎందుకంటే కొన్ని రోజులు సేవ చేసి, కొన్ని రోజులు ఉద్యోగం చేసి, కొన్ని రోజులు ఏదో చేసి అంటే కుదరదు. ఇక్కడ నువ్వు చేస్తే మొదటి నుంచి సేవ చేయి, లేదనుకుంటే ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగం చేసుకో. కానీ దేవుని మరి సగం చేయకు, సగం వదిలిపెట్టకు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ శ్రమపడము, సువార్థంగా పనిచేయము, ఈ పరిచయను సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే బాణార్పంగా పోయబడుచున్నాను, నేను వెళ్ళిపో కాలము సమీపం. దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన గడియ వచ్చేసింది నాకు. అందుకంటున్నాడు, పోయబడుచుంది, నేను వెళ్ళిపో కాలం సమీపండి. మంచి పోరాటంలో పోరాడి తిని నా బరువు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. ఈ లోకంలో చచ్చిపోయే వరకు కూడా దేవుని కోసమే పరిగెట్టారు, దేవుని కోసమే సేవ చేశారు, దేవుని కోసమే బ్రతకాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఈ లోకంలో బ్రతికితే మనం చచ్చిపోవాలి ఎప్పటికప్పుడు. అది మాత్రం కుదరదు, చచ్చిపోతాం. అందుకంటున్నాడు ఇక్కడ, చచ్చిపోకుండా ఉండడం ఎవరు కూడా. కానీ ఆ నీకు చేసే సేవని సంపూర్తిగా చేయాలి, మంచిగా చేయాలి. అదే అంటున్నాడు ఇక్కడ, నా బరువు కడగొట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుంది, ఇక వేట నా బరువు నీతి కిరీటం వచ్చి. దేవుడు మనం చచ్చిపోయిన వెంటనే ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో కూడా మంచి దాస్తున్నాడా, మంచి దాస్తుడా, నా కోసం చాలా కష్టపడ్డాం దాని చెప్పి ఆయన కిరీటం సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటాన్ని దేవుడు తగ్గిస్తున్నాడు. అంటే ఆ కిరీటం కోసమే మనం బ్రతుకుతున్నాం. ఈ లోకంలో మనం ఇంత కష్టపడుతున్నాం అంటే, పొద్దున్నే పరిగెత్తి లేసి వచ్చి కూర్చొని ఆలయంలో కూర్చుంటున్నామంటే ఆ కిరీటం కోసమే. అందుకే అంటున్నాడు దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమొచ్చినట్లా, అది క్రియల వల్ల కలిగేది కాదు కనుక ఎవరు చెప్తున్నాడు ఇక్కడ, సత్క్రియలు చేయడానికి మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడే వారిపై ఆయన చేసిన పని ఉన్నాం. కాబట్టి నువ్వు సరైన విషయంలో అభిచరులై ఉండి ఇంతకుముందు అన్ని జనంలోనే ఉండొచ్చు. మరి దేవుడు నమ్ముకున్న తర్వాత నువ్వు దేవుడిని పెట్టావు కదా, మళ్ళీ అన్ని జనం వల్లే ఎదురు తప్పులు చేస్తావు, చేయకూడదు కదా, విగ్రహాలను మర్చిపోవాలి కదా. ఎందుకంటే ఇక్కడొక్కడిగా అక్కడొక్కడికి వేసామంటే కుదరదు. ఇక్కడ ఒకటే నమ్ముకోవాలి. అన్ని జనం నుంచి వచ్చావు, దేవుడు నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, అన్నీ నీకు ఉన్నప్పుడు ఇక దేవుడితోనే కలిసి బ్రతకాలి, కానీ ఇంకోటి వేయడానికి లేదు అక్కడ. అదే చెప్తున్నాడు, అన్ని జనులైనవి సరైన మంది చేతితో చేయబడ్డ సున్నతి గల వారనబడిన వారి చేత సున్నతి లేనబడ్డ మీరు ఆ కాలం ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారినే ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు వలె మీరు కూడా ఉండేవారు. ఇశ్రాయేలు జనకానికి నామకరణం చేస్తున్న ఇశ్రాయేలు జనకం అవసరానికి దేవుడు వాడుకుంటారు. అప్పుడు అన్ని జనకము ఇశ్రాయేలు జనకం వలె మీరు ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, దేవుడు మీలో ఉన్నాడు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినట్ల పరదేశంలో వాగ్దాన నిబంధన లేని పరిజనులు, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారి ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడికి మనం దూరంగా వచ్చినాం, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆదివారమే నువ్వు రాకపోతే నీ మనసులో రకంగా ఉండదు. అయ్యో ఏదో తప్పు చేసినట్టు అయిపోతుంది, నేను ఈ ఆదివారం ఎందుకు చర్చికి వెళ్ళలేకపోయాను, దేవుడు మాటలు నేను వెళ్ళలేకపోయానే, ఇంకెప్పుడు అలా చేయకూడదు అని చెప్పి మనసు అదో రకంగా అయిపోతుంది అక్కడ. అందుకు వచ్చినాడు, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దేవుడి రక్తం మీలో పోషించబడుతుంది. కాబట్టి మీరందరూ ఇప్పుడు అన్ని జనంగా మనకు తెలియదు, అందరూ క్రైస్తువులే.
అందరూ కలిసే ఉంటున్నాం మనందరం కూడా. అదే ఎందువల్ల దేవుడి రక్తం ద్వారా ఆయన రక్తం మనలో పోషించబడింది కాబట్టి, ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఆయన తన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆర్జులుగా ధర్మశాస్త్రము తన శరీరం అందు కుట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయం యాగం చేశారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యభిచారం చేసి గొర్రెను వధించి నా పాపం పొందనికి వారు, ఒక దొంగతనం చేసి గొర్రెను వధించి నా పాపం పొందనికి వారు, మనుషులు చేసిన పాపాలు గొర్రెల రక్తం వల్ల మేకల రక్తం వల్ల కడగబడదు, పరిశుద్ధుడి రక్తం వచ్చేదని పాప విమోచన జరగబడాలి. ఆ పరిశుద్ధుడే యేసయ్య. ఇప్పుడు పాత నిబంధన కొట్టివేయబడింది. ఇప్పుడు పాత నిబంధన లేదు. యేసు ప్రభువే అన్నీ కూడా ఆయనే. ఎందుకంటే రక్తాన్ని ప్రాణాన్ని అన్ని దారపోసాడు కాబట్టి మధ్యలో గోడని బద్దలు కొట్టేస్తాడు. పాపం అనే గోడని బద్దలు కొట్టి ఆయన రక్తము ద్వారా ప్రతి మనిషి పాపాలు కడిగేసి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాడు దేవుడక. ఆ మధ్య గోడని విడుదల చేసేసాడు దేవుడక. యాగము చేశాడు. మధ్య గోడను పడగొట్టి మన ఉదయం యాగము చేశాడు. ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించాడు. ఎందుకంటే మనల్ని కొత్తగా సృష్టించాడు దేవుడు. మనం అందుకంటున్నాడు ఇక్కడ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని దేవుడిచ్చాడు. తన శిలువ వల్ల ఆ ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి, ఎందుకంటే యేసు ప్రభు సంఘము కూడా ఏక శరీరంగా చేశాడు దేవుడు. ఎందుకంటే సంఘము పెట్లు కుమార్తె, పెట్లు కొడుకు యేసు ప్రభు ఏక శరీరంగా దేవుడు చేసుకున్నాడు. సంఘాన్ని దేవుడిని ఏక శరీరంగా చేశాడు. దేవుడితో సమాధానపరచవాలని ఎలా చేశారు కనుక ఆయనే మనకు సమాధానం కనపడేది రాదు. యేసు ప్రభే సమాధానకర్త. మధ్యవర్తిగా దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా వచ్చాడు కాబట్టి ఆయనే సమాధానకర్త. అందుకంటున్నాడు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. దేవుడి వాక్యాన్ని యేసు ప్రభు చాటిస్తున్నాడు. ఇక్కడ ఆయన ద్వారానే మనం ఉభయము ఒక ఆత్మయుడు తండ్రి సన్నిధిని చేరగలిగి ఉన్నాము. మనందరం కూడా యెహోవా దేవుని దగ్గరికి మధ్యాకాశం వచ్చినప్పుడు అందరం చేరతాం, ఒక దగ్గరికి పెడతాం యేసు ప్రభు ద్వారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను మీద పరజనులు పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు చేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు చేపలు పట్టే చాలుకే మనుషులు పట్టే చాలుగా చేశాడు. 12 మంది కూడా సేవకులు. యేసు ప్రభు ఎలా చనిపోయాడో అలాగే చనిపోయారు ఈ 12 మంది అపోస్తలులు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సేవకులు పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సంఘం వాక్యం ద్వారా కట్టబడి ఉన్నారు. అందుకంటున్నాడు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు నుండి పరిశుద్ధమైన దేవాలయం వరకు వృద్ధి పొందించున్నాడు. ఎందుకంటే ఈ ఆలయం ఎత్తబడి సంఘం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 3 సార్లు చెప్పాడు నాకు, ఇది ఎత్తబడి సంఘంలో ఉన్నది, ఇది ఎత్తబడి సంఘంలో ఉన్నదని చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం ఏమిటకు కట్టబడుచున్నారు. ఎందుకంటే మీరు దేవుని ఆత్మ మీరు దేవులో ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ఇతరాలు చదువుతున్నప్పుడు కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని రాత్రి పడ్డాయి, కొన్ని ముళ్ళ పదులు పడ్డాయి, కొన్ని వచ్చినాలు పడ్డాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. వాక్య ప్రకారం నడుచుకోరు, వాక్య ప్రకారం జీవించరు, దేవుని ఇష్ట ప్రకారం నడుచుకోరు. అందుకని దేవుడు ఆ వాక్యం అలా వెదజల్లేటప్పుడు కదా ఆ వాక్యం ఎంతమంది భరిస్తుంది, ఎంతమంది పరిచయ ప్రకారం నడుచుకుంటున్నారో దేవుడు అదే చెప్పాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక ఈ దినాన్ని సువార్త చదవండి. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు కైకొందురు. దేవుడిని మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలన్నీ కూడా తర్వాత చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది ఆయన ఆజ్ఞలు. అందుకంటున్నాడు అక్కడ ఆ ఆజ్ఞలు పాటిస్తే మంచిగా ఉంటాం మనం. అందుకంటే మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు కైకొందురు. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్టుగా ఆయన వేరే కాదని కడతాను. ఎందుకంటే యేసు ప్రభు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కృపాసనం కూర్చాడు ఇక్కడ పరిశుద్ధాత్మని. అందుకంటున్నాడు ఇక్కడ సత్యస్వరూపైన పరిశుద్ధాత్మను పంపిస్తానంటున్నాడు ఆయన.
అది తండ్రితో చెప్పింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, ఏకత్వ దేవుడు ఆయన. అంతేకంటున్నాడు, అనగా సత్యస్వరూపం యొక్క ఆత్మను మీకు అనుగ్రహించారు. సత్యస్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ మీకు అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే సాధారణ వచ్చేసి అది పరిశుద్ధాత్మ అనుకుంటాం, అది కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి, అప్పుడే దేవుడు కార్యం జరిగిస్తాడు. లోకము ఆయన చూడదు. అందుకంటున్నాడు, లోకము దేవుడిని యేసుని చూడలేదు, చూడదు, ఆయన ఎరగదు, కనుక ఆయన పొందలేదు. ఎందుకంటే యేసుప్రభువును మనం తెలుసుకుంటేనే కదా, ఆయన మనం హృదయంలోకి రమ్మంటేనే కదా ఆయన వస్తాడు. నువ్వు పిలవకపోతే ఆయన ఎలా వస్తాడు? తలుపు దగ్గర నేను తొట్టుచున్నాను, తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను. తలుపు తెరవకపోతే నేను ఎలా వస్తాను? నీ హృదయం తెలిస్తేనే. అందుకంటున్నాడు కదా, ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలోని ఇది చెప్పి నేను ముగించేస్తున్నాను. ఆ కుటుంబంలోని ఒక బాబు ఉన్నాడు, 12 సంవత్సరాల బాబు. ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఉద్యోగాలు చేసుకుంటారు. నా దగ్గర ప్రార్థనకు వచ్చినప్పుడల్లా వాళ్ళ కార్లు, బంగాళాలు, స్థలాలు కావాలని ప్రార్థన చేసేవారు, చేయమనేవారు. మాకు ఈ స్థలం కావాలనుకుంటున్నామండి, ఈ కారు పొందాలనుకుంటున్నామండి, అలాగే ప్రార్థన చేసి పంపించేసేదాన్ని. అలా జరుగుతూ ఉంది. ఒక దిన నా పిల్లడు సండే స్కూల్కి వెళ్తాడు బాబు. అప్పుడు ఆ బాబు ఎప్పుడైతే ఒక దినాన్ని దేవుడు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చాడు. వచ్చి తలుపు కొట్టేటప్పటికల్లా తల్లిదండ్రులు మొత్తం నిద్రలో ఉన్నారు. ఈ పిల్లడికి మాత్రం వెలుగు వచ్చింది. గబ్బోబ వెళ్ళి తలుపు తీశాడు. ప్రభా లోపలికి రా అన్నాడు. నేను లోపలికి రాక నువ్వు బయటకు రా అన్నాడు దేవుడు. అప్పుడు బయటకు వచ్చేది ఆ బాబు తీసుకొని ఎక్కడెక్కడికో తిరిగి మళ్ళా 1 గంటలో తిరిగి తీసుకొచ్చి లోపలికి వెళ్ళు అన్నాడు. కాదు ప్రభా, మా డాడీ మమ్మీని పరిచయం చేస్తాను, 1 నిమిషం ఆగొచ్చు కదా అన్నాడు. మీ డాడీ మమ్మీ కోసం నేను రాలేదు కదా, వాళ్ళ కార్లు, బంగ్లాలు అన్నీ కావాలి, నేను అక్కర్లేదు కదా వాళ్ళకి. ఎప్పుడు చూసినా ప్రార్థన పాస్టర్ గారు చేయించుకుంటే కారు కావాలి, బంగ్లా కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతున్నారు. కానీ ప్రభా మేము మంచిగా ఉండాలి, నా బిడ్డలు, నా కుటుంబం బాగుండాలి అని ప్రార్థన చేయించుకోవట్లేదు కదా. అందువల్ల వాళ్ళకి నేను అక్కర్లేదు, వాళ్ళ నిద్రలో ఉన్నారు వాళ్ళు, అందుకు నువ్వు లోపలికి వెళ్ళి నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు అలా వస్తాడు మన దగ్గరికి, ఆ విధంగా చూసుకొస్తాడు. అందుకే అంటున్నాడు దేవుడికి, నువ్వు సంపాదించుకొని కాదు, ఆశ ఉండొచ్చుగా అత్యాశ ఉండకూడదు. అందుకే అంటున్నాడు దేవుడికి, సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమవుతున్నాడు? లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు కనుక ఆయన పొందలేదు. ఎందుకంటే లోకానికి దేవుడు తెలియదు కాబట్టి ఆయనలో ఉండటం లేదు. అదే దేవుడు బాధపడుతున్నాడు. నాలో వాళ్ళు ఉండటం లేదు, వాళ్ళు నాలో ఉంటే నేను వాళ్ళలో ఉంటాను, వాళ్ళలోనే జీవిస్తాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. మీరు ఆయన ఎరగదు, ఆయన మీతో కూడా నివసించను, మీలో ఉండదు, నేను అనాథులుగా ఉండను, మీ యొద్దకు ఉంటాను. కొంతకాలం తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, కొంతకాలం తర్వాత నన్ను లోకం చూడదు. అది అంటున్నాడు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుతున్నాను కనుక మీరు కూడా జీవితున్నారు. ఎందుకంటే జీవంగా దేవుడు కదా ఇస్తున్నాడు. ఆయన ఇక్కడే ఉంటాడు, మనతో మన జీవనం ఇక్కడే ఉన్నాడు. అప్పుడు మనం కూడా జీవిస్తాం. ఎందుకంటే ఆయన బ్రతికే దేవుడని ఆయన మనతో ఉంటున్నాడని నువ్వు నమ్మినప్పుడు ఇవ్వ జీవిస్తావు. అందుకే అంటున్నాడు. చాలా మంది నమ్మలేకపోతున్నారు అలాగే. అదే అంటున్నాడు దేవుడికి, నేను నా తండ్రి ఎందుకు, నేను నా ఎందుకు, నేను మీ ఎందుకు ఉన్నామని ఆ దినముని మీరు ఎరుగుదరు. ఎందుకంటే తండ్రి నాలో ఉన్నాడు, నాలో మీరు ఉన్నారని నేను తెలుసుకున్న వచ్చిన అప్పుడు నాతో పాటు నేను ఉంటాను. ఇక్కడ నేను నా తండ్రి ఎందుకు, నేను నా ఎందుకు, నేను మీ ఎందుకు ఉన్నామని ఆ దినముని మీరు ఎరుగుదరు. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని కలిపిన వాడి నన్ను ప్రేమించేవాడు. నా ఆజ్ఞ ప్రకారం ఎవరు నడుచుకుంటారు వాడి దేవుల్లో ఉంటారు. మీరు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడు, నేను వాడిని ప్రేమించి వారిని నన్ను కనపరుచుకుంటానని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను కనపడను, అప్పుడు నేను కనపరుచుకుంటాను అక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువగా దేవుని సభలో నీరు కాచాలి. రోజుకి 24 గంటల సమయం, 10-12 గంటలు, ఆ 2.5 గంటలు కూడా మన దేవునికి ఇవ్వకపోతే కష్టం అయిపోతుంది. ఆదివారం చర్చికి పెడతాను కదా, శుక్రవారం చర్చికి పెడతాను కదా, కుదరదు. అందువల్ల నువ్వు రోజుకి ఒక 3 సార్లు నువ్వు ప్రార్థన చేసుకొని 2 సార్లు బైబిల్ చదువుకుంటే దేవుడు మంచిగా సంతోషపడతాను. దేవుని పరిస్థితుల్లో